గత కొన్ని రోజులుగా ఐపీఎల్ ట్రేడింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సంజు శాంసన్ రాజస్థాన్ వదిలి వేరే జట్టుకు వెళ్లనున్నాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాజస్థాన్ సంజును వదులుకోవడానికి సుముఖత లేనప్పటికీ సంజు తనను రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 10 ఏళ్లుగా ఆడుతున్న జట్టుకు ఎందుకు ఇంతలా వద్దని అంటున్నాడు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ బద్రీనాథ్ సంజు శాంసన్ నిర్ణయానికి గల కారణాన్ని వివరించారు. ముఖ్యంగా సంజు ఓపెనింగ్ ద్వయం యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనతో గత సీజన్లో శాంసన్ ని నంబర్ 3 స్లాట్ లోకి నెట్టింది. అయితే అతను అక్కడ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. అంతేకాదు రియాన్ పరాగ్ కూడా ఒక రీజన్ అని నేను భావిస్తున్నాను. మీరు అతని కెప్టెన్సీని పరిగణలోకి తీసుకుంటే శాంసన్ లాంటి వ్యక్తి ఇక్కడ సరితూగలేడని అర్థమవుతోంది. కాగా గత సీజన్లో సంజు సైడ్ స్ట్రెయిన్ కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండడంతో పరాగ్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఇలా ప్రస్తుత జట్టులో యువ ఆటగాళ్లు ఉండడం మరియు వాళ్ళు అద్భుతంగా ఆడడంతో రాజస్థాన్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని వీరికే పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సంజుకు కాస్త ప్రాముఖ్యత తగ్గినట్లుగా భావిస్తున్నాడని, అందుకే వేరే జట్టులోకి వెళ్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు.